మరి మీ అందరికీ తెలిసిన విషయమే కదా అండి, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ది బెస్ట్ ఇంప్రెషన్ అని. మరి మీ ఇంటికి వచ్చిన అతిథుల్ని ఇంప్రెస్ చేయాలి అంటే మీరేం చేయాలి? కొత్తగా డిఫరెంట్ ఐటమ్స్ ని ప్రెజెంట్ చేయాలి కదా. మరి అలాంటి ఐటమ్స్ ని పరిచయం చేయడానికి నేను రెడీగా ఉన్నాను. జస్ట్ ఫాలో మీ. లెట్స్ స్టార్ట్ అవర్ షో. జిల్ చల్లని కూల్. వియర్స్, మరి బెస్ట్ ఇంప్రెషన్ ఇచ్చే ఒక డ్రింక్ తో నేను రెడీగా ఉన్నాను. మీరు రెడీగా ఉన్నారు కదా? మరి అందుకే ఈ రోజు మనం చేసుకోబోతున్నాము నారంగి అంగూర్ షర్బత్ అన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలని చూసేసారు కదా. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. మొదటగా ఏం చేద్దాము అంటే, మనకి రెడీగా ఉన్నాయి దాల్చిన చెక్క అండ్ సోంపు తీసుకున్నామండి. ఇవి కాస్త రోస్ట్ చేసేసుకుందాము. స్టవ్ చిన్నగా పెట్టేసుకొని, సో మనం నారంగి అంగూర్ షర్బత్ లో వేసుకుంటున్నాము. మొదటగా దాల్చిన చెక్క, ఆ తర్వాత సోంపు వేసి లైట్ గా రోస్ట్ చేసుకుందాం. మనకి ఆల్రెడీ సోంపులోనే మంచి ఫ్లేవర్ ఉంటుంది, అలాగే దాల్చిన చెక్కలో కూడా ఉంటుంది. బట్ ఇలా చేసుకోవడం వల్ల ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది మనకి ఆ ఫ్లేవర్ అనేది. కాబట్టి కాస్త రోస్ట్ చేసుకుంటున్నాము. సోంపు మనం ఫుడ్ తినగానే, నైట్ డిన్నర్ తర్వాత కానీ, మధ్యాహ్నం కానీ ఎప్పుడప్పుడు తింటూనే ఉంటాం కదండి. బాగా ఇమీడియట్ గా డైజెషన్ కూడా మనకి క్లియర్ అయిపోతుంది కదా. బట్ డ్రింక్ లో వేసుకొని కూడా ఆ టేస్ట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. మనకి డైజెషన్ కి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. పియర్స్ చూసారు కదా, జస్ట్ కలర్ చేంజ్ అయింది, అలాగే మనకి ఆ స్మెల్ అనేది వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా దాల్చిన చెక్క అండ్ సోంపుని వేగించేసుకున్నాం కదా. ఫుడ్ ప్రాసెసర్ లోకి మనం రోస్ట్ చేసుకున్నాం దాల్చిన చెక్క అలాగే సోంపు వేసేసుకున్నాం. మనం డ్రింక్ తాగేటప్పుడు ఈ సోంపు అక్కడక్కడ తగులుతూ దాల్చిన చెక్క ఫ్లేవర్ ఈచ్ అండ్ ఎవ్రీ సిప్ ని కూడా మనం ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు అనమాట. పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఇంకో సాస్ పాన్ పెట్టేసుకొని, ఇప్పుడు మనం అంగూర్ అనుకున్నాం కదా, పేరులో అంగూర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే అంగూర్ని ఉడికించేసుకుందాం. పాన్ పెట్టుకొని పాన్ లోకి కొద్దిగా వాటర్, నెక్స్ట్ వచ్చేసి నీటిలో మనం వేసుకుందాం అంగూర, నల్ల ద్రాక్ష, కొద్దిగా ఉడికించేసుకుందాం. మనకి కొద్దిగా ఉడికిపోతే సాఫ్ట్ గా అయిపోతుంది కాబట్టి కొద్దిగా బాయిల్ చేసుకుందాం. ఎస్, చూసారా మనకి ఈ నల్ల ద్రాక్ష కలర్ కూడా చేంజ్ అయిపోయి వాటర్ కి కూడా వచ్చేసింది, అలాగే తొక్క కూడా ఓపెన్ అయిపోయి లోపల గుజ్జు కూడా బయటకు వచ్చింది. ఈ విధంగా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మరి బ్లాక్ గ్రేప్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, చల్లగా అవుతుంటుంది. ఈలోపు ఏం చేద్దామంటే ఆరెంజ్ తో మనం జస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. జస్ట్ అంటే ఏం లేదండి, ఆరెంజ్ తొక్కని ఇలా గ్రేట్ చేసుకుంటే మనకి ఆరెంజ్ జస్ట్ వచ్చేస్తుంది. అది కూడా లోపల వైట్ తీసుకోకండి, ఓన్లీ పైన ఏదైతే తొక్క ఉందో అది మాత్రమే తీసుకోండి. దీంట్లో కూడా మనకి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. కొద్దిగా వేసుకుంటే ఎక్కువ టేస్ట్ వచ్చేస్తుంది కాబట్టి కొద్దిగా సరిపోతుంది. అది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే ఆరెంజ్ జ్యూస్ ప్రిపేర్ చేసుకుందాం. సో ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ జ్యూస్, ఆరెంజ్ రసం, ఆరెంజ్ అలాగే మనకి బ్లాక్ గ్రేప్స్ రెండిట్లో కూడా విటమిన్ సి ఉంటుంది కదా. మరి ఈ డ్రింక్ తాగడం వల్ల కూడా మన బాడీ అనేది కానీ ఫేస్ అనేది కూడా షైనీగా వచ్చేస్తుంది, ఎస్పెషల్లీ గ్లో కూడా వస్తుంది. జనరల్ గా మనం ఎప్పుడైనా ఎక్కువగా ఇమీడియట్ గా గ్లో రావాలి అంటే ఏం చేస్తారు, ఎక్కువగా అందరు కూడా బయట వచ్చేసి మనకి ద్రాక్ష గ్రేప్ జ్యూస్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. బట్ అలాగే ఇంకొంచెం టేస్ట్ డిఫరెంట్ కావడానికి, టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవ్వడానికి మనం ఏం చేస్తున్నాము, ఆరెంజ్ కూడా వాడుతున్నాము. ఓకే, ఇంకో హాఫ్ కాయ కూడా. సో ఆరెంజ్ జ్యూస్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు బ్లెండింగ్ జార్ లోకి వచ్చేసి మనం ఫస్ట్ రోస్ట్ చేసుకున్న సోంపు అలాగే దాల్చిన చెక్క వేసుకున్నాం కదండి. నెక్స్ట్ ఏం చేద్దాము అంటే నల్ల ద్రాక్షని ఉడికించి పెట్టేసుకున్నాం కదా, ఈ వాటర్ ని కూడా యాడ్ చేసుకున్నాం. వాటర్ అలాగే బ్లాక్ గ్రేప్స్ రెండు కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి పుదీనా ఆకులు, కొద్దిగా పుదీనా ఆకులు, అలాగే స్వీట్ కోసం తేనె, షుగర్ యాడ్ చేయకుండా తేనెని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్న ఆరెంజ్ డ్రింక్,
ఇది కొద్దిగా వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేద్దాము అంటే అలాగే నిమ్మకాయ రసం కూడా వేసుకుందాం. మరి ఇది కూడా విటమిన్ సి, దీని వల్ల కూడా మన బాడీలో గ్లో వచ్చేస్తుంది. సో చలికాలం చాలా మంది బాగా ఇబ్బంది పడతారు, బాడీ డ్రై అయిపోయిందని. కాబట్టి ఇది తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. అప్పుడప్పుడు వీక్ లో వన్స్ మీకు నచ్చినప్పుడు, మీకు తీరుకున్నప్పుడు తాగుతూ ఉండండి, నో ప్రాబ్లం. సో నిమ్మకాయ రసం అన్ని యాడ్ చేసేసుకున్నాం కదా, ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు బ్లెండ్ చేసుకుందాం. మనకి గ్రేప్స్ అనేవి కూడా బ్రేక్ అయిపోయాయి, మళ్ళీ ఒక్కసారి బ్లెండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి నెక్స్ట్ ఏం చేద్దాము అంటే మనం రసం తీసి పెట్టుకున్నాం కదా ఆరెంజ్ జ్యూస్ కూడా యాడ్ చేసేసుకుందాం. నారంగి అంగూర్ షర్బత్ రెడీ అయిపోతుంది. ఒక్కసారి కలిపేసుకుందాం మనం, ఎందుకంటే ఆరెంజ్ జ్యూస్ వేసుకున్నాం కదా. ఎస్, చూసారా అండి, ఫాస్ట్ గా కొత్తగా ఉండే డిఫరెంట్ డ్రింక్ రెడీ అయిపోయింది, నారంగి అంగూర్ షర్బత్. బట్ సర్వింగ్ గ్లాస్ లోకి షిఫ్ట్ చేసుకుందాం. మరి ఎస్, మీ అందరికి తెలుసు కదా జిల్ అంటే చాలా చల్లది, కూల్ కదా. మరి ఈ సర్వింగ్ గ్లాస్ లోకి ఇప్పుడు ఐస్ క్యూబ్స్ ని యాడ్ చేసేసుకుందాం. ఎక్కువ కావాలంటే ఎక్కువగా వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువగా. బట్ బయట వెదర్ చల్లగా ఉంది, లోపల కూడా చల్లగా డ్రింక్ తాగుతుంటే బాగుంటది కదా, అందుకోసం కొద్దిగా ఎక్కువగానే వేసుకుందాం. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న నారంగి అంగూర్ షర్బత్ ని సర్వింగ్ గ్లాస్ లోకి షిఫ్ట్ చేసుకుందాం. చూసారా, చాలా చక్కగా మనకి గ్రేప్స్ బ్లెండ్ అయ్యాయి, అలాగే మనం వేసుకున్న దాల్చిన చెక్క, సోంపు కూడా అన్ని బ్లెండ్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ గార్నిష్ కూడా గ్రేప్స్. ఆ తర్వాత స్విజిల్ స్టిక్. వావ్ వ్యూయర్స్, మరి ఇంత బెస్ట్ గా, ఇంత చక్కగా మనం ప్రజెంట్ చేశాక ఎవరు ఫిదా అవరు, ఎవరు ఇంప్రెస్ అవ్వరు చెప్పండి. అందుకే మీకు మొదట్లో మాట ఇచ్చానా, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అని. ఇలా చేసి కనుక మీరు ప్రజెంట్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఇంప్రెస్ అవుతారు. మరి లేట్ చేయకుండా నారంగి అంగూర్ షర్బత్ ని నేనైతే టేస్ట్ చేసి ఎంజాయ్ చేస్తాను. మరి మీకు కూడా కావాలంటే ఏం చేస్తారు, మీరు కూడా టేస్ట్ ని చేసుకొని ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. వావ్, చాలా టేస్టీగా, యమ్మీగా, చాలా సూపర్ గా ఉంది మన నారంగి అంగూర్ షర్బత్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నారంగి అంగూర్ షర్బత్ తయారు చేయు విధానం: ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో దాల్చిన చెక్క, సోంపు వేసి లైట్ గా రోస్ట్ చేసుకుందాం. తర్వాత బ్లెండింగ్ జార్ లో వేసుకోవాలి. ఇంకో పాన్ తీసుకొని అందులో నీళ్లు, నల్ల ద్రాక్ష వేసి ఉడికించుకోవాలి. ఫుడ్ ప్రాసెసర్ లో వేసుకొని తర్వాత పుదీనా ఆకులు, తేనె, నిమ్మరసం, అందులో ఆరెంజ్ జ్యూస్, ఆరెంజ్ డ్రింక్ వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్, మనం బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి నల్ల ద్రాక్షతో గార్నిష్ చేసుకుంటే మనకి కావాల్సిన నారంగి అంగూర్ షర్బత్ రెడీ. మరి మనం ప్రిపేర్ చేసుకున్న నారంగి అంగూర్ షర్బత్ ప్రతి ఒక్కరు కూడా ఇంప్రెస్ అవుతారు కదండి. మరి అలాగే ఇంకో ఇంప్రెస్ చేసే మరో డ్రింక్ ని కూడా నేను పట్టుకొచ్చేసాను, అదే క్రీమీ సపోటా. వావ్, సపోటా అంటే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కదండి. సపోటా డ్రింక్ కోసం చాలా మంది బయటకు వెళ్ళి తాగేస్తూ ఉంటారు, ఎక్కువ తాగుతుంటారు, చాలా మంది ఇష్టపడుతుంటారు. ఎస్పెషల్లీ సపోటా ఫ్రూట్ అంటే కూడా ఎక్కువ మంది బాగా ఇష్టపడుతూ తింటూ ఉంటారు. ఈ రోజు ఆ సపోటాతోనే మనం చేసుకుంటున్నాము క్రీమీ సపోటా. కాబట్టి సపోటా ఆబ్వియస్లీ కావాలి. సో తొక్కతో ఇలా వేసుకోం కాబట్టి ఫస్ట్ ఏం చేద్దామంటే తొక్కని, గింజల్ని తీసేసుకుందాము. మరి సపోటా అండి, సపోటా ఇంత బుడ్డిగా ఉన్న దీంట్లో మాత్రం చాలా పోషక విలువలు ఉన్నాయండి. ఎస్పెషల్లీ మనకి విటమిన్ ఈ ఉంటుంది. విటమిన్ ఈ ఉండడం వల్ల ఏం జరుగుతుంది అనుకుంటారా? ఏం లేదండి, మన స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుందన్నమాట. అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటి అంటే దీంట్లో గ్లూకోజ్ కూడా ఉంటుంది. మరి ఈ గ్లూకోజ్ గల సపోటా ఫ్రూట్ తింటే కనుక మనకి ఇమీడియట్ గా ఎనర్జీ లెవెల్స్ అనేది పెరిగిపోతాయి. కాబట్టి మీరందరూ ఏం చేస్తారు, తరచుగా సపోటా తింటూ ఉండండి, సపోటా జ్యూస్ ని కూడా తాగుతుండండి. మరి ఈ రోజు సంధ్య చెప్పే క్రీమీ సపోటా డ్రింక్ ని కూడా ట్రై చేస్తూ ఉండండి. మరి తొక్క లేకుండా వేసుకోవాలి కాబట్టి తొక్క తీసేసుకుందాం. అలాగే గింజలు కూడా అడ్డొస్తాయి కాబట్టి కట్ చేసేసుకుందాం. బాగా పండినవైతే జస్ట్ బయట నుంచి ఇట్లా ప్రెస్ చేయగానే మనకి తొక్క వచ్చేస్తుంది. ఇది కొంచెం లైట్ కచ్చగా ఉన్నాయి కాబట్టి తీసేద్దాం. తొక్కని తీసేసుకొని మధ్యలో సీడ్స్, సో అన్ని ఫ్రూట్స్ కూడా తొక్కలు తీసేసాము. ఒక బౌల్లోకి సపరేట్ గా పెట్టేసుకుందాం. ఎస్,
ఇలా సపోటాని పక్కకు పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు బ్లెండింగ్ జార్ తెచ్చేసుకుందాం. బ్లెండింగ్ జార్ లోకి సపోటా, నెక్స్ట్ వచ్చేసి పంచదార. ఆల్రెడీ సపోటా స్వీట్ గా ఉంటుంది, బట్ ఇంకొంచెం తీయదనం కావాలి కాబట్టి కొద్దిగా పంచదార. అలాగే ఫ్రెష్ క్రీమ్, క్రీమీ సపోటా అనుకున్నాం కదా, ఫ్రెష్ క్రీమ్. ఇప్పుడు ఏం చేద్దామంటే పాలు కొద్దిగా యాడ్ చేసుకొని ఒక్కసారి బ్లెండ్ చేసుకుందాం. పాలు కొద్దిగా వేసేసుకున్నాం కదా. మరి నెక్స్ట్ చిల్ కోసం ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాము ఐస్ పీసెస్. క్రీమీ సపోటాని చల్ల చల్లగా తాగుతూ ఉంటే బాగా చిక్కగా క్రీమీగా భలే టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి బ్లెండ్ చేసేసుకుందాం. ఓకే, మనకి సపోటా పీసెస్ అంతా కూడా బ్లెండ్ అయిపోయాయి కదా. ఈ విధంగా బ్లెండ్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో ఫుల్ మిల్క్ యాడ్ చేసేసుకుందాం. ఒక్కసారి కలిపేసుకుందాం, ఎందుకంటే పాలు యాడ్ చేసాం కదా ఫైనల్లో. మరి ఈ విధంగా మనకి క్రీమీ సపోటా డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ గా సర్వింగ్ గ్లాస్ లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. కాబట్టి సర్వింగ్ గ్లాస్ ని తెచ్చుకోవాలి. వావ్, స్టైలిష్ గా ఉన్న సర్వింగ్ గ్లాస్. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమీ సపోటాని షిఫ్ట్ చేసుకుందాం. వావ్, చూస్తున్నారా ఎంత క్రీమీగా, చాలా స్మూత్ గా ఉంది కదా మన క్రీమీ సపోటా. వావ్, చాలా సాఫ్ట్ గా కూడా అనిపిస్తుంది. సో ఫైనల్ గా మనం మిల్క్ పౌడర్ ని యాడ్ చేసుకుందాము క్రీమీ సపోటాలో. పైన ఈ విధంగా చల్లేసేయండి. చూసారా, కలర్ కూడా మనకి క్రీమ్ కలర్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కలర్ లో ఉన్న స్ట్రా కూడా వేసుకుందాం, లైట్ క్రీమ్. అలాగే ఒక స్విజిల్ స్టిక్. సో ఫైనల్లీ క్రీమీ సపోటా రెడీగా ఉంది. మరి తాగేద్దాము. వావ్, ఆసమ్. చాలా చాలా బాగుంది తెలుసా అండి. క్రీమీ సపోటా చాలా సాఫ్ట్ గా స్మూత్ గా అలా లోపలికి వెళ్ళిపోతూ నైస్. అసలు బయట తాగేది రెగ్యులర్ అండి, డిఫరెంట్ గా ఉంటుంది, బట్ ఇది ఇంకా టోటలీ టూ గుడ్. చాలా చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా తప్పకుండా క్రీమీ సపోటాని ట్రై చేయండి. క్రీమీ సపోటా తయారు చేయు విధానం: ముందుగా ఒక బ్లెండింగ్ జార్ తీసుకొని సపోటా, పంచదార, ఫ్రెష్ క్రీమ్, పాలు, ఐస్ క్యూబ్స్ వేసి బ్లెండ్ చేసుకొని ఒక సర్వింగ్ గ్లాస్ లో పోసి పైన మిల్క్ పౌడర్ వేసి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన క్రీమీ సపోటా రెడీ. అలాగే వ్యూవర్స్, మరి ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడాలనుకున్నా, అదర్వైజ్ ఎవరైనా ఎపిసోడ్ ని మిస్ అయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి www.youtube.com/etv అభిరుచి. అలాగే ఫేస్బుక్ లో www.facebook.com/etv అభిరుచి. సో yes, చూసారు కదా, ఈ రోజు మనం మన జిల్లో చేసుకున్న రెండు డ్రింక్స్ కూడా చాలా ఇంప్రెస్ చేసే డ్రింక్స్ అండి. ఒకటి వచ్చేసి నారంగి అంగూర్ షర్బత్, మరొకటి వచ్చేసి క్రీమీ సపోటా. ఈ రెండు డ్రింక్స్ కనుక మీరు వచ్చిన మీ అతిథులకు ఇస్తే కనుక తప్పకుండా ఇంప్రెస్ అవుతారు. బెస్ట్ ఇంప్రెషన్స్ కూడా మీకు వచ్చేస్తాయి అనమాట. కాబట్టి మీరందరూ ఏం చేస్తారు, తప్పకుండా ఈ రెండు డ్రింక్స్ ని ట్రై చేసేసేయండి. ఇది వాటి బ్యూటిఫుల్ జిల్, చల్లని కూల్. మరి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటే టేక్ కేర్, బాయ్.